విషయంలో ఎమ్మెల్యేకి మాట ఇచ్చేసిన నాకు మాత్రం ఇంకా డాక్యుమెంట్స్ పంపించలేదు. వాడిని తీసుకొచ్చేయండి. వాడు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరున్నా తీసుకొచ్చేయండి. పోండి. బాయ్ బాయ్. మౌనిక, నీకెన్నిసార్లు చెప్పాను అతనితో తిరగొద్దని? నేను మీకు చాలాసార్లు చెప్పాను డాడీ, నాకున్న ఫ్రెండ్ ఆడొక్కడే అని. అయినా మీరు దేనికి భయపడుతున్నారు? ఏదో రోజు మీకే తెలుస్తుంది తన గురించి. షిట్ మ్యాన్. ఇంకో గేమ్ ఆడదామా? ఇంకో గేమ్ వేస్తే ఎదురుగా ఉన్న ఫోర్క్ తీసుకొని పొడిచి పారదుబ్బేలా ఉంది. సాయంత్రం ఆడదాం. ఓకే బాయ్. 2 months నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఎవ్రీ 2 daysకి ఒకసారి అరౌండ్ 7 o'clockకి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నావు. ఎవరు? కార్లో కూడా ఎవరో అమ్మాయిని డ్రాప్ చేస్తున్నావు. నా ఫ్రెండ్. పేరేంటి? మౌనిక. ఓ, అమ్మాయి అంట. బెస్ట్ ఫ్రెండ్. ఏది నీ ఫోన్ ఒకసారి దేనికి? ఇవ్వు. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఇవ్వు. నా ఫోన్ దేనికి? అంటే నా మీద నీకు నమ్మకం లేదా? నువ్వు నన్ను అనుమానిస్తున్నావా ఋషి? ఈ క్వశ్చన్ నేను నిన్ను అడిగితే తినేనా మౌనిక? బాగుంది. నాకొక్క 10 ఏళ్ళు ఉన్నప్పుడే తన నా లైఫ్లోకి వచ్చింది. ఫ్రమ్ దట్ టైమ్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పటికీ కూడా ఏ హ్యాపీనెస్ అయినా కష్టం వచ్చినా వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ ఈచ్ అదర్. సో నువ్వు ఎక్కువగా ఆలోచించి ఆ చిన్న మెదడుని చితకొట్టేసుకో. అర్థమవుతుందా? మరి ఇన్ని డేస్ నాకు ఎందుకు పరిచయం చేయలేదు? రీసెంట్గా అంకుల్ ఏదో ఒక ట్రబుల్లో పడ్డాడేమో అనిపిస్తుంది. అండ్ అంకుల్ ఎక్కడెక్కడ వెళ్ళినా తిని కూడా అతనితో పాటు అటు ఇటు తెగ తిప్పుతూ ఉండేవాడు. అసలు ఏం జరిగిందో కనుక్కుందామని వెళ్తే ఏదో వాళ్ళ అమ్మాయిని ఆస్తిని ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చినట్టు తెగ టఫ్ లుక్లు ఇచ్చేస్తున్నాడు. ఇంతకు ముందెప్పుడు ఇలా లేడు అసలు. చూస్తా ఇంకెన్ని రోజులు ఇలా ఉంటారో చూద్దాం. సరే సరే, ఒక సెల్ఫీ దిగుదామా? ఓకే. ఇన్స్టాలో అప్లోడ్ చేస్తా. షూర్. ఈ హర్ష ఎవరు? ఇన్స్టాలో నీ పిక్స్కి లైక్ కొడుతుంది అండ్ నువ్వేమో తన పిక్స్కి కూడా లైక్స్ కొడుతున్నావు. తిను కూడా బెస్ట్ ఫ్రెండేనా? నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. సరే, వాళ్ళతోనే మాట్లాడుకో. హే, ఏమైంది నీకు? ముద్దులు హగ్గులు వాళ్ళతోనే చేసేసుకో. పిచ్చి దొబ్బిందా? కూర్చో. నువ్వు ఫస్ట్ ఇలా వచ్చి కూర్చో. అసలు ఏంటి నువ్వు? నేను ఇలాగే కామ్గా కూర్చుంటాను. నువ్వేమో అలా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో టచ్లో ఉంటూ బెస్ట్ ఫ్రెండ్తో బయట తిరుగుతూ అందరితో అన్నీ చేసేసాయి. ఆఫ్టర్ మేకింగ్ లవ్ విత్ మీ నేను బోర్ కొట్టేశాను కదా. షట్ అప్. నోర్ ముయ్. ఎస్, ఐమ్ ఇన్ టచ్ విత్ హర్. ఇట్ డజంట్ మీన్ దట్ ఐమ్ ఇన్ లవ్ విత్ హర్ కదా. ఏదైనా నచ్చితే పిక్కి లైక్ కొడతా, కమెంట్ చేస్తా, షేర్ కూడా చేస్తా. అదొక అబ్బాయి పిక్ అయినా అమ్మాయి పిక్ అయినా ఒక ఎమోషనల్ కోట్ అయినా సరే. కానీ అదంతా కేవలం ఇష్టమే.
బట్ దిస్ ఈస్ బియాండ్ దట్. దీనికి ఇంకొక పేరుంది, అదే ప్రేమ, ఇష్క్, కాదల్. పచ్చిగా చెప్పాలంటే పిచ్చే. నువ్వంటే పిచ్చే. ఏమన్నావే? ఆఫ్టర్ మేకింగ్ లవ్ ఒక సర్టెన్ పాయింట్ తర్వాత నువ్వు బోర్ కొట్టేసావా? అలా అయితే Feb 14th ప్రపోజ్ చేసుకున్న వాళ్ళంతా నైట్కి సెక్స్ చేసి Feb 15th బ్రేకప్ చెప్పేసుకోవాలి. ఒక్కటి చెప్తా విన్, గుర్తుపెట్టుకో, లెట్ ఇట్ సింక్ ఇన్. ఓకే? ప్రతి రిలేషన్షిప్ బోర్ కొడుతుంది మనం కలిసి కొన్ని రోజులు ఉండేసరికి. ప్రేమ అంటే ఇట్స్ నాట్ ఏ ఫనీ వన్, ఇట్స్ ఎ కమిట్మెంట్ ఫర్ ఎవ్రీ సింగిల్ డే, ఫిజికలీ అండ్ ఎమోషనలీ. అంత ఈజీ కాదే. ప్రతిసారి కలిసి నవ్వుకోవడం అండ్ క్రియేటింగ్ సో మెనీ హ్యాపీ మూమెంట్స్ అండ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫన్. అండ్ ఒక్కసారి ఫన్ పీరియడ్ ఎండ్ అయ్యేసరికి పీపుల్ వాంట్ టు క్విట్. అండ్ ఈసారి ఇవన్నీ ఎవరి దగ్గర మనకు దొరుకుతాయని వెతుక్కుంటూ వారి దగ్గరికి వెళ్తూ నా బాయ్ ఫ్రెండ్కి నా మీద ప్రేమ పోయింది అని చెప్పుకోవడం, ఇట్స్ సింప్లీ నాట్ గోనా వర్క్ దట్ వే మై డియర్. అర్థమవుతుందా? ఇది బాలీవుడ్లో ఫిల్మీ థింగ్ కాదు. దట్ షిట్ ఈజ్ నాట్ రియల్. ఐ డోంట్ గివ్ అప్ ఆన్ యూ. నేను ఎంత ప్రేమతో నీకు వాల్యుబుల్ గిఫ్ట్స్ ఇచ్చినా సరే ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాక్ ఫ్రమ్ యూ బికాస్ ఐ లవ్ యూ అన్కండిషనలీ. అండ్ దిస్ థింగ్ ఈజ్ రియల్. అర్థమైందా? సారీ. ఎంతవరకు వచ్చిందిరా రిలేషన్షిప్? 3 ముద్దులు 6 ఫైట్లతో బాగానే ఉంది. ఇప్పటికే 6 నెలలు అయింది అబ్బాయి. తనతో ఫ్యూచర్ ఉందో లేదో క్లారిటీ లేదు. ఇలానే ఉంటే కమిట్మెంట్ లేని రిలేషన్షిప్ ఎన్నాళ్ళు ఉంటుందిరా? నువ్వు ఆలోచించుకో. How's that? ఇది ఎలా ఉంది? రిషి, బిజీగా ఉన్నావా? ఉన్నా పర్వాలేదు. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మన రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే నన్ను పడేసినట్టు నా ఫ్యామిలీని కూడా పడేయాలి. రేపు మా అన్నయ్య ఢిల్లీ నుంచి వస్తున్నాడు. మా అన్నయ్యని ఒప్పిస్తే మనకి ఇంకేం ప్రాబ్లం ఉండదు. పెట్టావుగా ఫిట్టింగ్. సరే వస్తాలే. సరే బాయ్. ఎవరు బా? రియా రేపు వచ్చి వాళ్ళ అన్నయ్యతో మాట్లాడి ఇంట్లో వాళ్ళు పంపించమంటుంది. గుడ్ లక్ బా. నిజమే, నాకు లక్ కావాలి రోయ్, ఎందుకంటే రేపు వెళ్ళేందుతోనే.
నేను రానురా బాబు. మానే మాకు బార్లో హ్యాండ్ తగ్గుద్ది. సరే చూద్దాంలే.